శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి ఒక డైరెక్టర్ స్టార్ అయ్యాక, లేకపోతే హీరో స్టార్ అయ్యాక, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ లాగానే ఒక సినిమాలు ఎందుకు చేయరు? అంటే బిగ్ బడ్జెట్ పక్కన పెట్టండి, మీరు ₹1 కోటి డైరెక్టర్ అనుకోండి, సపోజ్ ఒక 20 లక్షలు తీసుకొని మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని, ఆ స్టార్ కూడా తగ్గించుకొని మేకింగ్ మీద తక్కువ పెట్టేసి, ఆ భారీ ఫైట్లు ఎలా ఉండవు కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ప్యాడ్మెన్ లాంటివో ఇంకోటో అలాంటివి చెయ్యొచ్చు కదా. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? అది నేను చేస్తాను. నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మీరు అన్నట్టు నేను చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని ఆ కన్స్టెంట్ బడ్జెట్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని నాకు ఉంది, చేస్తాను. నేను 100% చేస్తాను. నా మార్కెట్ రెమ్యునరేషన్ ఎంత ఉన్నా కూడా నేను దానికంటే తక్కువ తీసుకొని నాకు అలాంటి సినిమా చేయాలని నాకు ఫీలింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా అదే దీంట్లో చేస్తాను. బట్ నేను చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్తున్నాను కదా, నేను చేస్తాను. ఐఎమ్ రెడీ టు దట్. ఓకే గుడ్. అండ్ కొంతసేపు ఇంత కూల్గా ఉండే అనిల్ రావిపూడి చాలా స్మైల్గా నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, చాలా అసలు కాంట్రవర్సీలకి అసలు దూరంగా ఉంటాడు అనే అనిల్ రావిపూడి మీద కొన్ని గాసిప్స్ వస్తున్నాయి ఈ మధ్య ఇండస్ట్రీలో. అంటే అది అన్నది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటి రీజన్? డెఫినెట్గా ఇబ్బంది ఉంటుందండి. అంటే వీ హ్యావ్ ఏ ఫ్యామిలీస్, మాకు ఒక లైఫ్ ఉంటుంది. అలా అని మా మీద గాసిప్స్ రాయొద్దు అని చెప్పే రైట్ మాకు లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. నేను ఎందుకంటే మీరు అన్నారే స్పాట్లో స్మైల్ ఫేస్ చేసుకుని తిరుగుతుంటారని, నేను అందరితో చాలా క్లోజ్గా మాట్లాడతాను. బట్ దానికి ఏంటంటే మేబీ ఒక గాసిప్ అనేది మార్కెట్లో జనాలు చూడటానికి ఇష్టపడతారు. దట్స్ ద హ్యూమన్ సైకాలజీ. నేను గాసిప్ రాసేవాళ్ళు నేను ఎప్పుడు తప్పు పట్టను. మనలో ఉన్న ఒక వీక్నెస్, ఒక 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 పేజ్లో ఒక పాజిటివ్ న్యూస్ కంటే ఒక నెగిటివ్ న్యూస్కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. మనలో కొంతమందికి అలా ఇష్టం. దానికే గాసిప్స్ క్రేజీగా మీకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. బట్ దాంట్లో ఎంత నిజం ఉంటుంది, ఎంత అబద్ధం ఉంటుంది అనేది మాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను వచ్చి మీ కెమెరా ముందు నేను చెప్పినా ఇట్స్ నన్ ఆఫ్ దిస్ థింగ్. నేను అందుకే దాని గురించి నేను నో కమెంట్స్. వాట్ ఎవర్ ఎన్ని గాసిప్స్ వచ్చినా చిరునవ్వుతో ఫేస్ చేస్తా. హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉంటాను. బట్ వాళ్ళ కెరీర్ వాళ్ళకు ఉంటుంది, నా కెరీర్ నాకు ఉంటుంది. సో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నేను దీనిపైన ఎటువంటి స్పందన నేను తెలియజేయను. ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. నేను ఇంతకుముందు మొన్న ఇంటర్వ్యూలో కూడా అడిగారు, నేను ఓపెన్గా చెప్పాను. సో గాసిప్స్ అనేవి స్పోర్టివ్గా తీసుకుంటాను నేను. అవి నాకు హాని కలగనంత వరకు, నిజంగానే అది నాకు హాని కలిగేలా ఉంటే మేబీ దాన్ని నేను ఎలా ఆపాలో, దాన్ని ఎలా చేసుకోవాలో దాన్ని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మాటే కదా మాట్లాడుకోనండి. సో దానివల్ల హ్యాపీగా ఈ చెవులతో విని వదిలేదు. సో పొగే తప్ప నిప్పు లేదు. 100% లేదు. ఓకే అంటే మెహరీన్ టాపిక్ వస్తే, నాకు తెలిసి, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే నేను నా స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు తెలిసి మెహరీన్ యాక్ట్ చేసింది సినిమాలో. చాలా మంచి మాట అన్నారు పాప. అంటే కొంచెం మా టాపిక్ కూడా ఏంటంటే, ఒక తెల్ల తోలు ఉన్న ఒక డెడ్ ఫేస్ మెహరీన్ అన్నది ఒక ఓపెన్ స్టేట్మెంట్. అలాంటి ఆర్టిస్ట్తో అనిల్ రావిపూడి ఫస్ట్ టైం యాక్ట్ చేయించాడు అన్నది నేను అంటాను. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అమ్మాయి కృష్ణ గారి వీరు ప్రముఖ కథల సినిమాలు కూడా బాగా చేసింది. యాక్చువల్గా మహాలక్ష్మి అనే క్యారెక్టర్ మీరు చూస్తే అమ్మాయికి ఆ సినిమా తర్వాత చాలా మంచి పేరు వచ్చింది కొంతవరకు. సో నానితో చేసింది ఆ ఫిలింలో మహాలక్ష్మి అని బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసింది. సో మీరు తర్వాత సినిమాల్లో ఉన్నంత కాన్స్టెంట్గా కాకుండా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఉంది. ఆ సినిమా చూస్తే చాలామంది అమ్మాయికి మిగతా సినిమాలు కూడా ఇచ్చారు.
బట్ సక్సెస్ వచ్చింది. బట్ లేదు, మీరు స్క్రీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అంటే మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే రాజా ది గ్రేట్ కానివ్వండి, మహానుభావుడు కానివ్వండి, పోలిస్తే కృష్ణగాడి వీరబ్రహ్మ కథ బెటర్ పెర్ఫార్మెన్స్ బికాస్ క్యారెక్టరైజేషన్. దాంట్లో మహాలక్ష్మి నేను చెప్పానా సంథింగ్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదో ఉంటుంది. సో అది ఎక్కడో కొంతమంది కనెక్ట్ అయ్యారు ఆడియన్స్లో. ఎప్పుడైనా ఏ క్యారెక్టర్ అయినా ఆడియన్స్లోకి కనెక్ట్ అయ్యేది ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉంటే కనెక్ట్ అవుతుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ లేకుండా మనం ఊరికే పెట్టినప్పుడు మేబీ ఆర్టిస్ట్కి కొంచెం ఇది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోతారు. మేబీ ఆ ఆర్టిస్ట్ అది పట్టుకోలేకపోతే అది ఏమీ చేయట్లేదు అనే ఫీలింగ్ కనపడుతూ ఉంటుంది. సో మేబీ అమ్మాయికి ముందు చేసిన సినిమాల్లో ఎక్కువగా అమ్మాయి సెంట్రిక్ క్యారెక్టరైజేషన్ ఏదో ఉండిండదని ఫీలింగ్. రాజా ది గ్రేట్లో కూడా చూస్తే ఊరికే సోబర్గా ఫీల్ అవుతూ ఉండే క్యారెక్టర్ తప్ప పెద్ద పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు రాజా ది గ్రేట్ కూడా. సో నేను రాజా ది గ్రేట్ జరుగుతున్నప్పుడే తను ఎప్పుడు చెప్తుండేది, నాకు ఒక మంచి క్యారెక్టర్స్ని ఇస్తే నేను బాగా చేస్తాను, హనీ ఈజ్ ద బెస్ట్ లాగా బిహేవ్ చేస్తుండేది ఆఫ్ స్క్రీన్ షూటింగ్ స్పాట్లో. సో నాకు అనిపించేది ఇట్లా తను ఓవర్గా ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్ ఉంటే ఏంటి అని అనిపించింది. అదే ఆ క్యారెక్టరేషన్ చేసాం. దానికి హనీ ఈజ్ ద బెస్ట్ అని ఒక చిన్న జేసీ వెంకటేష్ అది రాజా ది గ్రేట్లో ఒక చిన్న పాప షూటింగ్కి వచ్చి డైలీ వచ్చి అంకుల్ గుడ్ మార్నింగ్ అని చెప్పి హనీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళేది. టిపికల్గా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి మేనరిజమే కొట్టేసాం. పాపం స్టేజ్ మీదకి పిలిచి నిన్ననే సక్సెస్ మీట్లో పైకి పిలిచి అనౌన్స్ చేశాను నేను. సో ఇన్స్పైర్ వచ్చిందా తను? ఓకే ఓకే. అండ్ మీ సినిమాలకి టైటిల్స్ ఏంటి? అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక తెలుగు టైటిల్ కూడా పెట్టలేదు, ఏంటి రీజన్? నేను అంత నిజంగా లేదు కదా. కరెక్ట్, పటాస్, సుప్రీము, రాజా ది గ్రేటు, F2 కరెక్టే. ఈసారి పెడతానండి ఈ కంప్లైంట్కి. నా దగ్గర ఆన్సర్ లేదు. ఓ తెలుగు టైటిల్ పెట్టాలి, అవసరం ఉంది. అంటే కొంచెం సుప్రీం అనేది కారు పేరు, అది అలా అయిపోయింది. పటాస్ అంటే చిన్న క్రాకర్ అనుకుని అది పెట్టేసాం. రాజా ది గ్రేట్ అంటే ఓకే, అది ద గ్రేట్ ఇంగ్లీష్ చెప్పింది. F2కి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఛాన్స్ దొరకలే. కరెక్టే, దీనికి సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పి ఒకటి పెట్టాం కానీ బట్ మెయిన్ టైటిల్ F2ఏ. సో నెక్స్ట్ సినిమాకి దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని TNR గారి కోరిక మేరకు తెలుగు టైటిల్ పెడతాను నేను. గుడ్, వెరీ గుడ్. అండ్ F2 టైటిల్ విషయానికి వస్తే అసలు అలాంటి టైటిల్ ఒక మాస్ హీరోల మీద పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి యాక్చువల్గా. అది ఊళ్ళల్లో ఏమనుకుంటున్నారు అసలు ఆ టైటిల్ని? బీసీలలో దాన్ని F2 అని అంటున్నారా లేదా సంక్రాంతి అల్లుళ్ళు అంటున్నారా? అసలు F2 అంటే వాళ్ళకి అర్థమవుతుందా? బీసీలో వెంకటేష్ గారు వరుణ్ సినిమా అంటున్నారు యాజ్ ఆఫ్ నౌ. అది ఎంతవరకు రీచ్ అయినా నాకే తెలియదు. F2 నిజంగా కొంచెం రిస్క్ టైటిలే. అంటే ఏ క్లాస్ సెంటర్ వరకు ఓకే, సోషల్ నెట్వర్క్ వరకు ఓకే, బట్ ఫన్ ఫ్రస్ట్రేషన్ అనేది మనకి సినిమా త్రూ అవుట్ ఉండటంతో సినిమా చూసాక చాలా మందికి అర్థమై ఉండొచ్చు. ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి వాడి లైఫ్లో భాగమే కాబట్టి, సో ఆ ఫ్రస్ట్రేషన్ పదం ఎక్కువ వాడుతుంటాం కాబట్టి సినిమా చూసాక చాలా మందికి అర్థమై ఉండొచ్చు టైటిల్. వన్స్ సినిమా కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. డెఫినెట్గా భయం ఉంది కాబట్టి మేము సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పి టైటిల్ కింద కొంచెం బోల్డ్గా పెట్టాం. సపోజ్ కింద స్టేషన్ వాళ్ళకి అర్థం కాకపోతే అలా అనే చిన్న డౌట్ వచ్చే సంక్రాంతి అల్లుళ్ళు అని పెట్టాం. ఓకే ఓకే. అండ్ సినిమా ఏంటి కొంచెం ప్రియదర్శన్ స్టైల్లో వెళ్తున్నారేంటి? F2లో ఆల్మోస్ట్ అది అనిపించింది నాకు. అవునా? కరెక్ట్. అది అంటే ఫస్ట్ హాఫ్ వరకు నేను మన తెలుగు నేటివ్ వెళ్ళిపోయాను. కొంచెం మన పర్టికులర్ కొన్ని తెలుగు టైప్ ఆఫ్ కామెడీ వెళ్ళాము జంజాల్ గారి స్టైల్లో ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ కొంచెం ప్రియదర్శన్ గారి లాగా క్లైమాక్స్ కానివ్వండి, కొంచెం మైకేల్ మదన్ కామరాజు, సో కొంచెం ఇన్స్పైర్ అయ్యాను నేను. సో నాకు ఎప్పటి నుంచో అలాంటి ఒక గోలగోలగా ఉండే క్లైమాక్స్ చేయాలని నా కోరిక. మనకి పెద్దరికంలో ఉంటుంది అంటే ఒక చైన్ ఉంటుంది, క్యారెక్టర్స్తో ప్లే చేస్తూ ఉంటారు. మనీలో ఉంటుంది, మీకు మనీ క్లైమాక్స్ చూస్తే ఒక బంగ్లాలో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మధ్య ప్లే. అలా భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఉంటుంది, ఆయనది ప్రియదర్శన్ గారిది, మాలామాల వీక్లీ తెలుగు తీశారు. వెల్కమ్ హిందీలో మీకు ఒక హౌస్ ఇది ఉంటుంది. సో ఆ టైప్లో ఒకటి చేద్దాం అనిపించి బ్రిడ్జ్ కామెడీ చేసాం. సో అది దేవుడి దేవుల వర్క్ అయింది. సో అట్లా కొంచెం ఆయనది ఇన్స్పైర్ అయ్యింది. అండ్ F2 సీక్వెల్ తీస్తూ ఉంటున్నారు కదా, దానికి టైటిల్ ఏం పెడతారు అప్పుడు? F3. అది F3 ఎలా అవుద్ది అప్పుడు? F3 అంటే ఇంకో F యాడ్ అవుద్ది. ఫన్ ఫ్రస్ట్రేషన్కి ఇంకో F యాడ్ అవుద్ది. ఆ F ఫైట్సా, ఫీలా, ఇంకోట ఫసక్క, ఏ F వస్తుందో తెలియదు, బట్ ఇంకొక F యాడ్ అవుద్ది. మోర్ ఫన్నా, ఇంకేమైనా అవ్వచ్చు. మీరు అంటే మామూలుగా రైటర్గా ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు? అఫీషియల్గా కార్డ్ పడ్డ సినిమాలు అంటే శంఖం, మసాలా, హ్యాపీగా, కందిరీగా. సో ఓన్లీ ఒకటే హిట్ అంతేనా? ఒకటే.
దరువు ఏంటి దాన్ని అనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక రైటర్ నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన డైరెక్టరా మీరు, లేకపోతే రైటర్ అనే ఫన్నులో నుంచి ఫ్రస్ట్రేషన్ గా మారి డైరెక్టర్ అయ్యా F2 అలా ఏం కాదు. బట్ మేబీ అంటే అన్ని సినిమాలు ఆడుంటే నేను బిజీ రైటర్ని అయి ఉండేవాడిని. ఓకే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు సక్సెస్ అనేది క్రైటీరియా కాబట్టి ఇప్పుడు అన్ని సినిమాలు సక్సెస్ అయి ఉంటే నేను ఇంకా రైటర్గా కంటిన్యూ అవుతూ ఉండేవాడినేమో, ఇంకో సినిమాలు చేస్తూ. ఇప్పుడు ఫ్యూచర్లో వేరే రైటర్ స్క్రిప్ట్లు డైరెక్ట్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా, లేదా మీరు డెఫినెట్గా మంచి స్క్రిప్ట్ ఏదైనా నాకు సజెస్ట్ చేస్తే నేను తీసుకొని చేయడానికి కూడా రెడీ. సో నాకు ఇదేం లేదు, వాళ్ళకి కంప్లీట్ క్రెడిట్ ఇచ్చి హ్యాపీగా పనిచేస్తాను. సో మంచి స్క్రిప్ట్ నాకు నచ్చితే కనుక ఐ విల్ డూ. ఓకే ఓకే. ఇప్పుడు అంటే రైటర్గా ఎలాంటి స్ట్రెయిన్ ఫీల్ అవుతారు? ఇద్దరు రెండు ఒకే వ్యక్తి అయినప్పుడు ఓకే కంఫర్ట్ ఎలాగో ఉంటుంది, అది ఓకే ఒప్పుకుంటాను, బట్ స్ట్రెయిన్ అన్నది కూడా ఎలా ఉంటుంది? స్ట్రెయిన్ అంటే కొలత, ఒక సీన్ కొలత. మనకి ప్రతి సినిమాకి లెంతే ఆ సినిమా సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సో మనం బోర్ కొట్టించకుండా ఆ సినిమా ఎంత త్వరగా అయిపోతే ఆ సినిమా ఆడినంత బాగా ఎంజాయ్ చేస్తాడు. సో మనం తీసే సీన్ నిడివి ఒక 3 నిమిషాల 4 నిమిషాల 5 నిమిషాల అనేది రైటర్ పెన్నుకి డైరెక్టర్ తీతకి మధ్యలో ఉంటుంది. సో ఈ సీన్ని మొత్తం యాజ్గా తీస్తే 6 నిమిషాల సీన్ రావచ్చు. ఓకే, దాన్ని నేను ఎడిట్ చేసి దాన్ని ఒక 3.5 నిమిషానికి షార్ప్ చేసేయచ్చు. సో ఇక్కడే చాలా ప్రెషర్ ఉంటుంది రైటర్గా డైరెక్టర్గా. ఓకే ఓకే. బాగున్న డైలాగులు తీయాల్సి వస్తుంది, బాగున్న సీక్వెన్స్ లేపాల్సి వస్తుంది. దాన్నప్పుడు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి. అర్రే మంచి సీన్లు వెళ్ళిపోతున్నాయి, ఆ సీన్ ఉంటే బాగుండేదే, ఈ పంచ్ ఉంటే బాగుండేదే. కానీ అంతే నిర్దాక్షిణ్యంగా డైరెక్టర్గా మనం ఎడిటింగ్ రూమ్లో ఉండగలిగితేనే సక్సెస్ అనేది ఆ చిన్న డిఫరెన్సే అది ఎప్పుడు ఉంటుంది. బట్ నేను దాన్ని కొంచెం బాగా నిర్దాక్షిణ్యంగా ఉంటాను. నేను మా ఎడిటర్ తమిరాజ్ గారికి పోటీగా ఉంటాను. నేను ఎడిటింగ్ రూమ్లో తీయాల్సి వస్తే ఆయనకి ఎదురు వెళ్తాను నేను, ఆయనే బతిమాలుకుంటాడు కొన్ని, ఉంచుదాం సార్. సో అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాను ఎడిటింగ్ రూమ్లో. మీరు నిర్మాతకు ఎంత వేస్టేజ్ ఇచ్చే డైరెక్టర్? మ్యాక్సిమం అంటే బిలో 50 ఉంటుందండి మ్యాక్స్ వేస్టేజ్ అంటే 50 to 70. అది కొన్ని నా తప్పే కాకుండా కొన్ని ప్లానింగ్లో కూడా జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా నా వల్ల అంటే మ్యాక్స్ 50 దాటుతా వేస్టేజ్ ఎప్పుడు హోల్ బడ్జెట్లో. 50 అంటే 50 lakhs. 50 lakhs. ఓకే, హోల్ బడ్జెట్లో. అది నేను ఎక్సెస్ చెప్తున్నాను. సో నేను ఎందుకంటే ఇప్పుడు F2 చూస్తే 75 daysలో చేసాం. ఈ సినిమాకి మాకు 2 సార్లు అబ్రాడ్ అవడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగింది. ఓకే, ఒకేసారి వెళ్ళుంటే చాలా వరకు ఇంకొక 2-3 కోట్లు తక్కువ చేసి ఉండేవాళ్ళు. ఓకే ఓకే. సో అట్లా కొన్ని ప్లానింగ్లో చిన్న అసలు ప్రాపర్గా పర్ఫెక్ట్ పిన్ టు పిన్ తీసే డైరెక్షన్కి అసలు ఛాన్స్ ఉండదా అసలు? ఎవరే మిమ్మల్ని కాదు, ఎనీబడి. అది మన బడ్జెట్ అనేది కష్టం అండి, కంట్రోల్లో ఉండదు. ఒక్కొక్కసారి ఒక లొకేషన్ మనం ఒకటి అనుకుని పేపర్ మీద వేసుకుంటాం, వాడు ఇవ్వాలిగా, మనం 1,00,000 అనుకుంటాం మన బడ్జెట్. అదోకే నేను అది సీన్స్ కొన్ని అనవసరంగా తీసి అదంటారా? అది 80% పాసిబుల్ అండి. మనకి నా సినిమాకి నేను తీసే రష్ మ్యాక్స్ 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది అంతే. రష్ ఫైనల్ రష్ అంటే ఎడిట్ చేస్తే తీసిన సినిమాని 2 గంటల 40 నిమిషాలు అంతకంటే మించి ఉండదు. ఓకే. సో నేను మహా అయితే 20 నిమిషాలు ఎడిట్ చేస్తాను. సో కాబట్టి స్క్రిప్ట్లోనే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. సో దాన్ని కొంచెం ఎంత తక్కువ చేసుకోవాలనేది చూసుకున్నాను. అంటే 220-225 దాటి వెళ్ళను నేను ఎప్పుడు. 225 లేదా మనం ఒక బాహుబలి అంటే మాస్టర్ క్లాస్ తీస్తే ఒక 2:53 గంటల వరకు. నేను ఆ 2:20-2:25కి